సమస్యలు పరిష్కరించాల్సిన ఎమ్మెల్యేలు ఇప్పుడు పైరవీకారులుగా మారిపోయారా? అసలు సీఎం అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సొంత పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ తీరుపై ఎందుకు ఇంతలా మండిపడుతున్నారు? అసలు తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో బయటకు రాని ఆ బాంబు నిజంగానే పేలబోతుందా? మరో 3 నెలల్లో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? సాధారణంగా ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అంటే ప్రజా సమస్యల పరిష్కారం, రోడ్లు, డ్రైనేజీలు, ప్రభుత్వ నిధుల మంజూరు వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. కానీ తెలంగాణలో ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని రేవంత్ సన్నిహిత వర్గాల నుంచి ఓ మాట వినిపిస్తుంది. తనను కలవడానికి వస్తున్న ఎమ్మెల్యేలలో సుమారు 80% మంది కేవలం సొంత పనుల కోసమే వస్తున్నారని, ప్రజా సమస్యల కంటే అవకాశం ఉన్నప్పుడే 4 రాళ్లు వెనుకేసుకోవాలి అనే ధోరణితోనే వారు వ్యవహరిస్తున్నారని సీఎం తన సన్నిహితుల వద్ద తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలు తెస్తున్న వినతి పత్రాల్లో నియోజకవర్గ సమస్యల కంటే పెండింగ్ కాంట్రాక్టు బిల్లులు క్లియర్ చేయించడం, భూ వివాదాలను సెటిల్ చేయడం, తమకు అనుకూలమైన అధికారులకు కీలక పోస్టింగ్లు ఇప్పించడం వంటివే ఎక్కువగా ఉంటున్నాయట. దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలను కూడా వారు ప్రస్తావిస్తున్నారు. ఒక కీలకమైన ఎమ్మెల్యే అవినీతిపై బయట నీతులు చెబుతూనే లోపల భూ వివాదాలు సెటిల్మెంట్ల కోసం సీఎం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని, ఏసీబీ కేసుల్లో ఇరుక్కున్న అధికారులను కాపాడటానికి ప్రయత్నిస్తున్నారని సీఎం వర్గం ఆరోపిస్తుంది. ఈ వ్యవహారంతో విసిగిపోయిన రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లను తగ్గించేశారు అనేది గాంధీ భవన్ వర్గాల టాక్. ఎవరైనా ఎమ్మెల్యే అపాయింట్మెంట్ అడిగితే తనను కాదు, తన మిత్రుడు వేం నరేందర్ రెడ్డిని కలిసి రండి అని సమాధానం వస్తుందట. అయితే ఈ మధ్యవర్తిత్వంతో ఎమ్మెల్యేల అసంతృప్తి మరో స్థాయికి చేరింది. నరేందర్ రెడ్డిని కలిసినా పనులు కావటం లేదని, ఇచ్చే వినతి పత్రాలు ముట్టదాఖలవుతున్నాయని ఎమ్మెల్యేలు లోపల మదనపడుతున్నట్లు సమాచారం. చెప్తా, నాకేం భయం లేదు. అధ్యక్ష ఏమంటారు అంటే, నేను అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఒక మాట చెప్తున్నా బాధతోటి అధ్యక్ష. కేవలం మంత్రుల నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంట్రాక్టులు పనిచేస్తున్నారు, వాళ్ళు బిల్లు వస్తున్నాయి, కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లులు రావడం లేదు అధ్యక్ష. ఇది ఎందుకు? ఎమ్మెల్యే లేకుంటే ముఖ్యమంత్రి మంత్రి ఉందా అధ్యక్ష? ఈ ప్రభుత్వం ఉందా? ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఫామ్ అయితేనే ముఖ్యమంత్రి మంత్రుల చుట్టూ అడుక్కోవాల్సిన పరిస్థితి, ముఖ్యమంత్రి దగ్గర బిల్లు కోసం పోవాల్సిన పరిస్థితి ఏంటంటే. అయితే ఈ కథనానికి మరో కోణం కూడా ఉంది. సీఎం వర్గం చేస్తున్న ఆరోపణలను చాలా మంది ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉత్తర తెలంగాణకు చెందిన ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ, తొలకరి వానలు పడినా రైతులకు యూరియా అందటం లేదు, వడ్లు కళ్ళలోనే ఉన్నాయి. ఇటువంటి ప్రజా సమస్యలపై చర్చించడానికి అపాయింట్మెంట్ అడిగితే దొరకడం లేదని వాపోయారట. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ముదిరి పాకర పడినట్టు కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదని సీఎం భావిస్తుంటే, నిధులు ఇవ్వకుండా, అపాయింట్మెంట్ ఇవ్వకుండా, పైగా అవమానిస్తున్నారని ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో పార్టీలో పెద్ద రాజకీయ సంక్షోభం తలెత్తినా ఆశ్చర్యపోనక్కర్లేదు.